నిజం తెలుసుకుని మధుకి ఐ లవ్ యూ చెప్పిన మ్యాడీ, బాలరాజుకి క్షమాపణ చెప్పిన నాగవల్లి. మ్యాడీ అయితే మధుతో చెప్తూ ఉంటాడు, నిన్ను కాపాడడం కోసమే నీ మెడలో తాళి కట్టాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నీకిష్టం లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ మ్యాడీ అయితే చెప్పంగానే ఆ మాటకి మధు కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీకు ఎలాంటి అపకారం జరిగినా నేను తట్టుకోలేను మధు, అందుకనే ఇలా చేశాను అంటూ మ్యాడీ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక మధు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ప్రేమించింది నన్నే మ్యాడీ, ఈ విషయం నీకు చెప్పే పరిస్థితిలో నేను లేను. మా అమ్మ నిర్దోషాన్ని నిరూపించే సాక్ష్యాలు కూడా నా దగ్గర ఏమీ లేవు, అందుకనే నువ్వు ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు నిజాన్ని బయట పెట్టి తీరుతాను, ఖచ్చితంగా నీ ప్రేమని నా సొంతం చేసుకుంటాను అంటూ మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలు విన్న నాగవల్లి అయితే, అంటే మ్యాడీ కేవలం మధుని ఒక స్నేహితురాల్లాగే చూస్తున్నాడన్నమాట. తన మీద ఎలాంటి ఉద్దేశం లేదు, కేవలం మధుని కాపాడడం కోసమే ఇదంతా చేసినట్టున్నాడు. కానీ వాడు ప్రాణంగా ప్రేమించింది మధునే అన్న విషయం వాడికి తెలియచెయ్యాలి. వీళ్ళిద్దరూ ఒకటయ్యేలా చెయ్యాలి. ఎలాగైనా బావ నుంచి వీళ్ళిద్దరినీ కాపాడుకోవాలి. ముఖ్యంగా మధు ఏ చిన్ని అన్న విషయం బయటపడకుండా చూసుకోవాలి. మధు ఏ చిన్ని అన్న విషయం బయటపడిన రోజు చిన్ని ప్రాణానికే ప్రమాదం. చిన్ని ఎప్పటికీ మధుగానే ఉండాలి. చిన్ని అన్న విషయం మాత్రం బయటపడడానికి వీల్లేదు అంటూ నాగవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మధు అయితే అందరికీ కూడా టిఫిన్స్ చేసి వడ్డిస్తూ ఉండగా అప్పుడే దేవేంద్ర అయితే, చూడు, నువ్వు కేవలం మ్యాడీ తరపున వచ్చిన మనిషివి మాత్రమే. ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అన్నీ కలుగ చేసుకొని ఈ ఇంట్లో పెత్తనం చలాయించాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నీ హద్దుల్లో నువ్వుండు అంటూ దేవేంద్ర అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వసంత అందరూ కూడా మధు మీద అయితే కోప్పడుతూ ఉంటారు. అప్పుడే నాగవల్లి అయితే వస్తుంది. ఏం టిఫిన్ చేసావు అంటూ అడుగుతూ ఉండగా, మీకు ఇష్టమైనవే వండాను అంటూ మధు అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మధు చేతి నాగవల్లి అయితే టిఫిన్ పెట్టించుకుని తినడంతో మధు అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో మ్యాడీ అయితే వస్తాడు. మ్యాడీ కూడా టిఫిన్ తిన్న తర్వాత, చాలా బాగుంది మధు అంటూ చెప్తూ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే శ్రేయ అయితే వస్తుంది. ఏంటి బావా, అప్పుడే నిన్నగాక మొన్నొచ్చిన దాని వంటలు బాగున్నాయని పొగుడుతున్నావు? ఇప్పటి వరకు అత్త నీకు ఎన్నోసార్లు చేసి పెట్టింది, ఒకరోజు కూడా బాగున్నాయని చెప్పలేదు. అంటే అందరికన్నా ఈ మధు చేసిన వంటలే అంత బాగున్నాయా అంటూ అడుగుతూ ఉంటుంది శ్రేయ. అప్పుడే ఇక నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది, ఎంతైనా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా శ్రేయ, వాళ్ళు అలా మాట్లాడుకోవడంలో తప్పేముంది అంటూ చెప్పంగానే శ్రేయ అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంతలో మ్యాడీ అయితే మధు దగ్గరికి వచ్చి, మధు, నిన్ను మీ ఇంటి దగ్గర దేవట్టమంటావంటూ అనంగానే, అదేంటి మా ఇంటి దగ్గరికి ఎందుకు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది మధు. నీకు చెప్పాను కదా మధు, కేవలం నీ మీద జాలితోనే నీ మెడలో తాళి కట్టాను అని. నువ్విక్కడే ఉంటే ఇలాగే మాటలు పడవలసి వస్తుంది. ఉదయం నాన్న నీ మీద కోప్పడ్డం కూడా నేను విన్నాను, అందుకని నిన్ను తీసుకువెళ్ళి అక్కడే వదిలేస్తాను అంటూ అనంగానే అప్పుడే నాగవల్లి అయితే, ఏంటి మ్యాడీ, తనిప్పుడు నీ భార్య, నువ్వు అక్కడ వదిలిపెట్టేడానిక తనని పెళ్లి చేసుకున్నది? ఇప్పుడు నువ్వు తనని వదిలే ప్రసక్తే లేదంటూ అనంగానే, లేదు మమ్మీ, కేవలం తన మీద జాలితోనే తన మెడలో తాళి కట్టాను తప్ప నేను తనని భార్యగా అంగీకరించలేను అంటూ మ్యాడీ చెప్పంగానే, ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు అంగీకరించలేవు అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే. ఏమీ లేదు మమ్మీ, నా మనసు అంగీకరించడం లేదు అంటూ అనంగానే, అంటే
నువ్వు చిన్నీని ప్రేమించావు కాబట్టి ఇప్పుడు మధుని నీ భార్యగా అంగీకరించలేను అంటున్నావు. ఒకవేళ మధుయే చిన్ని అయితే అప్పుడు అంగీకరిస్తావా అంటూ అడగంగానే, ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? చిన్ని ఎక్కడా, మధు ఎక్కడా, అసలు వీళ్ళిద్దరికీ సాపత్యం ఏంటి అంటూ అనంగానే తనే చిన్ని అంటూ నిజాన్ని బయట పెడుతుంది నాగవల్లి అయితే. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును, తనే చిన్ని. తన తల్లి మీ అమ్మని హత్య చేసిందన్న ఒకే ఒక కోపంతో నీలో ఉన్న ప్రేమని చంపేసుకున్నావు. కానీ మీ అమ్మను చంపింది తన తల్లి కాదు. అన్ని నిజాలు నాకు తెలిసాయి. మీ అమ్మ చనిపోవడానికి కారణం మీ నాన్నే. అవన్నీ కూడా నా దగ్గర సాక్ష్యాలున్నాయి. మనం ముందు వాళ్ళ నాన్నను విడిపించాలి అంటూ నాగవల్లి అనంగానే అప్పుడే మ్యాడీ అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు అంటూ అనంగానే, మొత్తం అంతా అర్థమయ్యేలా నేను చేస్తాను, ముందు పద అంటూ నాగవల్లి అయితే మ్యాడీని తీసుకుని బాలరాజు ఉన్న చోటుకైతే వెళ్తుంది. ఇంతలో అక్కడున్న రౌడీలైతే బయటికి వెళ్ళడంతో అప్పుడే బాలరాజునైతే మ్యాడీ నాగవల్లి ఇద్దరూ కూడా విడిపిస్తారు. అప్పుడే నాగవల్లి అయితే అడుగుతూ ఉంటుంది, ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పండి. మీ దగ్గర ఏవో సాక్ష్యాలు ఉన్నాయని కూడా తెలుసుకున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ అనంగానే, అమ్మా ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తానమ్మా. మీ అక్కగారిని చంపింది నా భార్య కాదు, మీ అక్కని చంపింది మీ బావే అంటూ చెప్తూ ఉంటాడు బాలరాజు అయితే. తన దగ్గరున్న ఫోన్లో వీడియోనైతే చూపించంగానే ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ. అంటే నా కన్న తల్లిని చంపింది నా తండ్రి అన్నమాట. ఇన్ని రోజులు ఆ నిజం తెలుసుకోలేక చిన్నీని ఎంతగానో అసహించుకున్నాను. మధుయ చిన్ని అన్న విషయం తెలియక తన ముందే చిన్నీని ఎంతో ఘోరంగా అవమానిస్తూ మాట్లాడాను. చిన్ని ఎంతగా బాధపడిందో అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇక నిజం తెలుసుకున్న తర్వాత బాలరాజునైతే ఇంటికి తీసుకువస్తుంది నాగవల్లి. మీరు ఇక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఉండొచ్చు, మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంటుంది, కాకపోతే మీరు మా బావకి కనిపించడానికి వీల్లేదు అంటూ నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే మధు దగ్గరికి వెళ్ళి, ఇన్ని రోజులు నువ్వే చిన్నీవని తెలుసుకోలేకపోయాను, నువ్వే చిన్నీవని ఈరోజు తెలుసుకున్నాను అంటూ ఇక మధునైతే ఎత్తుకుని ఐ లవ్ యూ అయితే చెప్తాడు మ్యాడీ అయితే. ఇంతలో ఇక నాగవల్లి అయితే బాలరాజుకి క్షమాపణ చెప్తుంది. నా కారణంగానే మీ భార్య మీకు దూరమైంది, నేను అపార్థం చేసుకోవడం వల్లే మీ కుటుంబం నా కారణంగా నాశనమైంది, నన్ను క్షమించండి, ఇంకెప్పుడూ కూడా ఇలాంటి తప్పులు చెయ్యను అంటూ నాగవల్లి అయితే బాలరాజుకి క్షమాపణ అయితే చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.